ఆగండి దయచేసి ఆగండి రఫీ గారు. అది కాదు, పాపం ఏమవుతుందంటే కళ్ళలు గంది లోక్సభకి వెళ్దాము, విశాఖపట్నం ప్రజలను ఏమార్చి చంకలో బైబిల్ పెట్టుకొని వెళ్దామని చెప్పేసి అనుకుంది. విశాఖపట్నం ప్రజలు పెద్ద ఎత్తున తిప్పుకొట్టారు. పాపం కొడుకు రాజ్యసభ సీట్ ఇస్తాడేమో, కనీసం రాజ్యసభకి వెళ్దామంటే ఆయన అమ్ముకున్నాడు. రాజ్యసభ సీట్లు పరిమిళ నత్వానికి ఆ రెడ్లకి ఈ రెడ్లకి మొత్తం అమ్మేసుకున్నాడు. ఇక తర్వాత గౌరవ అధ్యక్షురాలుగా ఉందామా, అది కూడా లాగిపడేశాడు. లాగిపడేసి ఇక్కడ నుంచి పోమన్నాడు. పాప ఆ రోజు కన్నీళ్ల పర్వంతం. ఆ గౌరవ అధ్యక్షురాలు పదవి తీసేసిన రోజు ఏడుపు మామూలు ఏడుపు కాదు. భర్త చనిపోయినప్పుడు కూడా అలా ఏడుస్తుంటుంది. ఆ రకంగా ఏడిసి హైదరాబాద్ వెళ్ళిపోయింది. ఏ చంద్రబాబు నాయుడు చెప్పాడని చెప్పి షర్మిల పాదయాత్ర చేయించుకున్నావు? షర్మిల పాదయాత్ర నువ్వు జైల్లో ఉన్నప్పుడు చేసింది చంద్రబాబు నాయుడు చెప్పాడా? చంద్రబాబు నాయుడు చెప్తే పాదయాత్ర చేసిందా? మరి మా అన్న వదిలిన బాడం అని చెప్పి చెప్తే ఆ రోజు ఈ మీడియా పేటీఎం బ్యాచ్కి ఏం తెలియలేదా? ఆ రోజు మాట్లాడిన మాటలు సమ్మగా ఉన్నాయా? ఇవాళ మాట్లాడేటప్పటికి షర్మిల మాట్లాడేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు వదిలాడంట. పక్కన పెడదాం. రఫీ గారు, ఢిల్లీ సీక్రెట్ గురించి మాట్లాడదాం. ఢిల్లీ సీక్రెట్ మీద కంక్లూజన్ ఇవ్వండి. మొత్తానికి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా కూటమిలో జాయిన్ అవుతుంది, అందులో నో డౌట్. మీకేం డౌట్ ఉందా? నాకేం డౌట్ లేదు. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ నుంచి విజయవాడ వచ్చేస్తున్నారు. రాత్రి మీటింగ్ జరిగింది, చర్చలు బ్రహ్మాండంగా జరిగింది. బేరం కుదిరింది కదండి 5 ఏళ్ల పాటు, 5 సంవత్సరాల పాటు కదా మీరు. మనం తలుపులేసి కాళ్ళు పట్టుకున్న రోజులు గుర్తు తెచ్చుకుంటున్నాడు. మోడీ గారి దగ్గరికి వెళ్ళి తలుపులేసేసి కాళ్ళ మీద పడి అయ్యా అయ్యా నన్ను రక్షించండి అయ్యా అని మాట్లాడితే కూడా ఏంటి చంద్రబాబు నాయుడు గారితో బీజేపీ వెళ్ళిపోతుందని నిద్ర పట్టట్లా నిన్నటి నుంచి. ఇదేంటి, నేను జనసేన ఆపాలని చెప్పి చాలా ట్రై చేశాను. అది వాళ్ళిద్దరు కలిసిపోయారు. ఇప్పుడేంటి అమిత్ షా గారు పిలిచారు, నడ్డా గారు పిలిచారు, వీళ్ళు ఎక్కువైపోతున్నారేంటి? ఇక నా పని ఇంతే సంగతులు. ఎన్నికలైన తర్వాత ఇక నేను జైలుకి వెళ్ళటమే. ఇక నాకేముంటుంది, నేను సంపాదించుకున్న ఆ విశాఖపట్నంలో రిషికొండ మీద కట్టినటువంటి కళ కూడా అది నిజంగా ఒకరోజు కూడా దాంట్లో పడుకునేటువంటి పరిస్థితి లేకుండా నేను వదిలేసి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఈ కేసులన్నీ కూడా మళ్ళీ ఇక ముందుకు వచ్చేస్తే ఇక మళ్ళీ చెప్పకూడదు తప్పదు నాకు అని చెప్పి ఏదో ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పట్టుకున్నారని రాయిస్తున్నాడు. ఇప్పుడు వరదలో కొట్టుకుని పోయేవాడికి ఏదో ఒక గడ్డిపోచ దొరికినా చాలు నేను బయటపడతా అని చెప్పి అనుకుంటాడు. ఆ రకంగా ఉంది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. నిన్నటి నుంచి శివరింగ్. ఇప్పుడు కేంద్రం కూడా తోడైతే ఇక నా ఆటలన్నీ బంద్. ఇప్పటికే టీచర్లు పెట్టేశారు ఎలక్షన్ లో. నేను మాల్ ప్రాక్టీస్ చేసి వాలంటీర్లతోనూ సచివాలయం వాళ్ళతో ఏదో మాయ చేసి గెలవద్దాం అనుకుంటే అది అట్టగొట్టేశారు. ఇక సెంట్రల్ గవర్నమెంట్ కూడా చేసిందంటే ఇంకా అసలు ఇక నా పని తాడేపల్లి ప్యాలెస్ గా పరిమితం. ఇక నేను సెలవులు ఇచ్చి పరీక్షలు క్యాన్సిల్ చేసి ప్రైవేట్ బస్సులు తీసుకొచ్చి మందు పోయించి డబ్బులు ఇచ్చి తెచ్చిన మీటింగ్ లోనే జనం అక్కలారా చెల్లెలారా అంటుంటోనే పరుగులు పెడతా ఉన్నారు. ఇక నేను ఈ ప్రభుత్వం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నన్ను చూసేవాడు ఎవడు ఉంటాడు అనేటువంటి పద్ధతిలోకి వచ్చేసి పిచ్చిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తా ఉన్నాడు. ఇక ఇతను 1 ఛాన్స్ అయిపోయింది. 3 రాజధానులు తిరిగాడు, అది కూడా వదిలేశాడు. అసెంబ్లీలో రవికిరణ్ గారు ఏం జరుగుతుంది అనుకోవచ్చు ఫైనల్ గా? దయచేసి ఆగండి, మధ్యలో క్రాస్ టాక్ వద్దు. నారాయణమూర్తి గారు, రవికిరణ్ గారు ఏం జరగబోతుందని మనం అనుకోవచ్చు? ఢిల్లీ నుంచి బాబు గారు తిరిగి వచ్చిన తర్వాత శుభవార్తతో తిరిగి వస్తారా? దానికి సమాధానం చెప్పే ముందు ఒకటి, ఇందాక పెద్దలు నారాయణమూర్తి గారు
ఒక చక్కటి విషయం లేవనెత్తారు. ఏంటి, నిరుద్యోగులకి చాలా అన్యాయం జరిగింది, వృత్తి ఇవ్వలేదు, చాలా బాధ కలిగింది. అలాగే రీసెంట్ గా కూడా నేను వీడియోస్ చూశాను, పవన్ కళ్యాణ్ గారు ఇసుక కుంభకోణం గురించి మాట్లాడారు. సంతోషం. నేను కూడా నిన్న డిఎస్సి నోటిఫికేషన్ వచ్చాక నేను కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో చూశాను. డిఎస్సి గురించి, నిరుద్యోగుల యొక్క ఉద్యోగాల భర్తీ గురించి జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా మే 30, 2015 ఇచ్చిన ట్వీట్ ఇది. 2015 మే 30 వారు ఏమన్నారంటే, చంద్రబాబు నాయుడు బ్రోక్ ఆల్ పోల్ ప్రామిసెస్ అండ్ జాబ్ అండ్ కాంపన్సేషన్ ఫర్ అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కి మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ యొక్క పూర్తి చేయలేదు, మనం దాన్ని పోరాడదాం అని చెప్పాను. ఓకే, బానే ఉంది. మళ్ళీ ఆయన 24 నవంబర్ 2018 ఒక ట్వీట్ చేశారు. 2018 24 నవంబర్ సొంత ఖాతా నుంచి చేశారు. దీంట్లో ఏమన్నారు తెలుసా? దీంట్లో ఏమన్నారంటే, డిఎస్సి అభ్యర్థి గురించి చంద్రబాబు నాయుడు నరకం చూపిస్తున్నారు. 22,000కు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే, గుర్తుపెట్టుకోండి, 22,000కు పైగా టీచర్ ఖాళీగా ఉంటే వాయిదాల మీద వాయిదాలు వేస్తూ 7,000 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తూ మోసం చేస్తున్నాడు. అలాగే దేవుడి దయతో ప్రజల ఆశీస్సులతో మన ప్రభుత్వం రాగానే మొదటి ఏడాది డిఎస్సి నిర్వహిస్తాం. మొదటి ఏడాది, ఇది మొదటి ఏడాది అంటే చివరి నెల, అది కూడా కరెక్ట్, చివరి ఏడాది కూడా కాదు, చివరి నెల. ఏమైందంటే బ్రహ్మనాయుడు గారు దీనికి నేను ఒక సమాధానం మొదటి ఏడాది డిఎస్సి నిర్వహిస్తాం. 1998 డిఎస్ఏ ఎన్నాళ్ళ నుంచి ఉండిపోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఎన్నికల ముందు ఏదైతే చెప్పారో డిఎస్సి గురించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మెగా డిఎస్సి అన్నాడు. మెగా ఇప్పుడు దగా డిఎస్సి, ఇప్పుడు దగా డిఎస్సి. ఎందుకు మర్చిపోతున్నారంట? అది ఎందుకు మీరు ప్రజలు చెప్పరంట? అది మీకు గుర్తు లేదా, తెలియకుండా మాట్లాడలేదా? మరో మాట చెప్పటం ఎంత వరకు సమంజసం? అలాగే వారి యొక్క మేనిఫెస్టోలో అన్నారు, జనవరి మాసాన్ని ప్రతి ఏడాది ఉద్యోగాల మాసాలుగా డిక్లేర్ చేసి జనవరి మాసంలోనే పోస్టులన్నీ భర్తీ చేస్తా ఉన్నారు. జాబ్ క్యాలెండర్ జనవరి మాసం అన్నారు. ఇది ప్రధానమైన హామీ నెరవేర్చలేదు, ఇంకా చాలా హామీలు నెరవేర్చలేదు. 99% పూర్తి అయిపోయింది. బీజేపీ వాళ్ళే ఇక్కడ ఒకటి అందరూ అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే, నారాయణమూర్తి గారు ఆగండి దయచేసి, రవికిరణ్ గారు 99% హామీలు అయిపోయినాయి అన్నారు. ఆ రిమైనింగ్ 1% లోనే ప్రధానమైన హామీలన్నీ ఉండిపోయాయి, మిగిలిపోయాయి. కాక రవికిరణ్ చిన్న మాట మీకు గుర్తు చేస్తా. రవికిరణ్ మీరు చిన్న మాట గుర్తు చేస్తా. మేము బుక్ రిలీజ్ చేసాం. పాదయాత్రలో 730 హామీలు, అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. నారాయణమూర్తి గారు ఆగండి సార్. నారాయణమూర్తి గారు ఎందుకు అంత ప్రెస్టేషన్ ఎందుకు కనిపిస్తోంది మీరు? ఆగండి, మీ దగ్గరకు వస్తారు కదా, మీ సమయం వచ్చినప్పుడు మీరు మాట. రవికిరణ్ గారు ఒక నిమిషం కంక్లూడ్ చేయండి. భారతీయ జనతా పార్టీ